హాయ్ అండి. ఈరోజు వీడియోలో హాఫ్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. ఇది వచ్చేసి 4 మీటర్ అండి. 4 మీటర్ ఒరిజినల్ క్లాత్. అదేవిధంగా నేనైతే 2 మీటర్ల క్రేప్ లైనింగ్, 1 మీటర్ ఏమో మన కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఆ 1 మీటర్ యోక్ పార్ట్కి మిగతాది కిందంతా కూడా మనకి 2 మీటర్లు సరిపోయింది. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ డ్రెస్ అయింది. అయినా సరే నాకు బాగా ఫిట్ అయిందనమాట. మీకు ఇలాంటి ఫిట్టింగ్ రావాలంటే నేను చెప్పినట్టు మీరు కట్ చేసి చూడండి. నెక్ అయితే ఈ మోడల్ ఇచ్చాను. నాకన్నా కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నాకు కొద్దిగా లూజ్ అయింది. తనకైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా 1 మీటర్ తీసుకున్నానని. మీరు 80 సెంటీమీటర్లు తీసుకున్నా పర్లేదండి. నేనైతే 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేశాను. దీనివల్ల ఏంటంటే ఒకేసారి ఫ్రంట్ బ్యాక్ కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది డ్రెస్ ఉంటుంది కదా, దాని ప్రకారం మీకు చూపిస్తాను. అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట ఆది డ్రెస్తో చూపించండి నాకు. కానీ మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే నీట్గా సదిరేసుకుని యోక్ పార్ట్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి. యోక్ పార్ట్ హైట్ అంటే బాడీ పార్ట్ హైట్ అనమాట. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి అక్కడ మనకి డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు. నాకు వచ్చేసి 13.5 వచ్చింది. కింద ఖర్చులు వదిలేయండి ఫస్ట్ అయితేని. కింద ఖర్చులు వదిలేసి పైన కూడా ఖర్చులు వదిలేసుకుని 13.5కి అయితే మార్కింగ్ వేసుకోవాలి. ఇలా చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ నెక్ అంటే బోట్ నెక్ టైపు. ఫ్రంట్ వచ్చేసి నేను చూపిస్తున్న మోడల్ నెక్. కింద ఖర్చులు వదిలేసాను. కింద ఖర్చులు వదిలేసి నేను 13.5కి మార్కింగ్ వేసుకుని పైన మళ్ళీ ఖర్చులు అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాను. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు. తర్వాత మన చెస్ట్ లూజ్ ఎంత ఉంది, ఫుల్ షోల్డర్ ఎంత ఉంది కూడా ఆది డ్రెస్ నుంచి తీసుకుందాము. ఇలా నీట్గా సదిరేసుకోండి. చంక కింద నుంచి కొలుచుకోవాలండి. చంక కింద నుంచి ఈ కుట్టు నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ కుట్టు దగ్గర నుంచి ఆ చంక కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు ఓకేనా. ఎంత వచ్చింది నాకైతేని 18 ఇంచులు వచ్చిందండి. 18 ఇంచులు అంటే మనకి 18.5 అంటే 9.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 9.5 ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక బాక్స్ లాగా అయితే రెడీ చేసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డరు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడా కూడా మళ్ళీ సాగదీయకూడదు. అక్కడ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి 13.5 దాకా వచ్చింది. మళ్ళీ మనకి ఖర్చులు కావాలి కదా 14 ఇంచులు అంటే మొత్తానికి సగం వచ్చేసి 7 ఇంచులు. సో నేనైతే 7 ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. నేను చెప్తా ఉంటాను కదా బోట్ నెక్కి స్లోప్ ఇవ్వాలని. డ్రెస్లకైనా దేనికైనా సరే స్లోప్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చూడండి. నాకు వచ్చేసి 8 మీద 5 8.5 వచ్చిందండి. సో పైన ఎంతైతే షోల్డర్ ఇచ్చామో కింద అంతే ఇచ్చేసాను. డౌన్ వచ్చేసి పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని నేనైతే ఒక పాతకు 7 ఇంచులకు మార్కింగ్ వేస్తున్నాను. డౌన్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే మీకు ముడతలు రావన్నమాట అక్కడ. ఓకేనా. బోట్ నెక్ టైప్ కదా, అందుకుని మనకి షోల్డర్ ఎక్కువ ఇస్తాం కాబట్టి ముడతలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసాం కదా, అది మర్చిపోండి ఇంకా కటింగ్లోకి పోతుంది. ఇప్పుడు ఇక షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి. 8.5 మ్యాచ్ అయిందా లేదా అనేది. సో నాకైతే 8.5 అనేది మ్యాచ్ అవ్వలేదు. అందుకని చంక డౌన్ 7 ఇంచులు తీసేసుకుంటున్నాను నేను. 7 ఇంచులు తీసేసుకుంటే సరిపోతుందండి. అంతే 7 ఇంచులు తీసేసుకుని ఇలాగ షేప్ అనేది తిప్పేశాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చూసుకోండి ఎంత వచ్చిందో. ఇప్పుడు నాకు మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ కదండి, అంటే 6 ఇంచులు అలా ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ నుంచి తీసుకోకండి షోల్డర్ అనేది. ఓకేనా. షోల్డర్ ఎక్కువ తీసుకుంటే మీరు అక్కడ నుంచి ఇదేమో ఎక్కువైపోతుంది. నేను ఏం చేశానంటే 3.5 తీసుకున్నానండి నెక్ విడ్త్. మిగతాదంతా కూడా షోల్డర్ కింద వదిలేసాను. మీరు వేసుకున్నప్పుడు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అలా వస్తుంది అనమాట. బ్యాక్ నెక్ నేను 3.5 ఇంచులు తీసుకున్నాను. బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ కట్ చేయను, ఎందుకంటే అక్కడ క్యాన్వాస్ వేసి మనం ఆ మోడల్ అయితే డిజైన్ చేసుకోవాలి కదా, అందుకుని. సో ఇప్పుడు షోల్డర్ దగ్గర కూడా కొంచెం క్రాస్గా కటింగ్ చేసేసుకోండి. మీరు ఇక్కడ కటింగ్ చేసుకోకపోయినా మీరు స్టిచ్చింగ్ చేసినప్పుడైనా కటింగ్ చేసుకోవచ్చు. ఈ షేప్ వస్తుంది అనమాట నెక్ అనేది. 2 కట్స్ లాగా వచ్చేసి ఈ షేప్ వస్తుంది. ఈ మధ్యన బాగా ట్రెండ్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు కూడా కింద నుంచి కొలిచేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది. సో నాకు వచ్చేసి 16 ఇంచులు. దాంట్లో సగం 8 ఇంచులు. డాట్ కోసం ఒక 1 ఇంచ్ కాబట్టి 9 ఇంచులు. సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి ఒక 4 ఇంచు అయితే తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా
కటింగ్ చేసేసుకోండి. ఇలా నేను చూపించినట్టు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా నీట్గా కటింగ్ చేసుకుంటే అయిపోతుంది. బ్యాక్ నెక్ కట్ చేయండి కానీ ఫ్రంట్ నెక్ కట్ చేయకండి. ఫ్రంట్ నెక్ కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి రాదనమాట, మనం మోడల్ పెడుతున్నాం కదా అందుకుని. సో ఇది కూడా అయిపోయిందండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, అది 3.5 దగ్గర. నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. ఇలా చక్కగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇంకా చిన్న టక్ ఇచ్చేసేయండి. టక్ ఇచ్చేసుకుని ఇక్కడ స్లోప్ ఇవ్వండి, అదే క్రాస్గా కట్ చేసుకోవాలి, లేదంటే మనకి కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అనమాట. నేను గమ్ పెట్టి జాయిన్ చేసేస్తానండి ఒరిజినల్ క్లాత్ని, లైనింగ్ క్లాత్ని. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసుకోవాలి కదండి మనం. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 1/2 ఇంచ్ అనేది లోతు అనేది తీసేసుకుని కట్ చేసుకోండి సింపుల్గా ఇలాగా. అంతేనండి, చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ హ్యాండ్కి అయితే నేను లైనింగ్ వేయట్లేదు, నార్మల్గానే కట్ చేసేస్తున్నాను. నేను తీసుకున్న 4 మీటర్లు ఒరిజినల్ క్లాత్, 2 మీటర్ల క్రేపు, 1 మీటర్ కాటన్, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్ చేసేసానండి. ఇక్కడ క్లాత్ని కింద ఫోల్డింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు అయితే వదిలేస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను బాడీ పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఫ్రంట్కి బ్యాక్కి పన్నా ఎక్కువే ఉంటుందండి క్లాత్కి పన్నా, అందుకని నాకు లైనింగ్ అనేది 4 ఫోల్డింగ్ చేయడం కుదరలేదు. ఒరిజినల్ క్లాత్ అయితే సరిపోయింది. సో దీన్ని తీసేసి ఇంకా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇక్కడ కూడా 4 ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ హ్యాండ్స్ బాడీ పార్ట్ కట్ చేశాను కదా, అలా కాకుండా మీరు అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్లో కట్ చేసుకోండి, అతుకులు పడవు. కానీ ఇది కింద ఫ్లోర్ లెంత్ కాదు కాబట్టి నాకు ఏం పర్లేదు, మీరు మాత్రం అది అలవాటు చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి అంబ్రెల్లా కట్ చేసేసుకోండి, తర్వాత మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ హ్యాండ్స్ కట్ చేయడం చూసుకోండి. అప్పుడు మీకు అతుకులు అనేవి ఎక్కువ పడవు అనమాట. అయిపోయిందండి ఇది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కింద ఖర్చు ఒక 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ వదిలేసాను, ఫోల్డింగ్ చేసి కుట్టాలి కదా అందుకుని. ఇప్పుడు మనం తీసుకున్న ఆది టాప్ ఉంటుంది కదా, హైట్ ఎంత ఉందో చూసుకోండి. కింద ఖర్చు వదిలేసి పైన ఖర్చులతో కలిపి నాకు వచ్చేసి ఒక 14 దాకా వచ్చిందండి. ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 3.5 ఇంచులు అనేది తీసేసుకోండి. పైనుంచి 3.5 ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి. ఇలా క్రాస్గా 8.5కి మార్కింగ్ వేసుకోండి. ఫ్రీ హ్యాండ్ తోటి తీసేసుకోవచ్చు కర్వ్ అనేది, దీనికోసం మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఫ్రీ హ్యాండ్ తోటి కర్వ్ తిప్పేసుకుని ఇలా సగానికి ఇలా ఫోల్డ్ చేసిన ఆర్మ్ లూజ్ అనేది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను కదా, ఇలా ఫ్రీ హ్యాండ్తో తీసేసుకోవచ్చు. ఇక్కడ మీరు పెద్ద కొలతలు కొలవాల్సిన అవసరం లేదు. ఇలా అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలాగా మొత్తం నీట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ మిగిలిన క్లాత్ అనమాట, అంటే హ్యాండ్ బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేశాను. దీన్ని హాఫ్ సర్కిల్ అంటారు, ఓకేనా. మన దగ్గర ఉన్న క్లాత్లో సగానికి ఫోల్డ్ చేయటము అంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది అనమాట. అదే మళ్ళీ 4 ఫోల్డ్ చేస్తే ఫుల్ సర్కిల్ వస్తుంది. అది మనకి శారీ కావాలి ఫుల్ సర్కిల్కి, దీనికి శారీ అవసరం లేదు. 4 ఫోల్డింగ్ చేసామంటే ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. అంటే ఫ్రంట్కి ఎంత వచ్చిందో మనకి నడుము లూజు 8 ఇంచులు వచ్చింది కదా, ఇదిగోండి ఇలా పెట్టాలి యాక్చువల్గా నేను ఖర్చులతో కలిపి. మనకి ఎంత వచ్చింది మొత్తానికి ఫ్రంట్ అంతా కూడా 18 ఇంచులు వచ్చింది మనకి నడుము లూజు, 18 ఇంచులు వచ్చింది. సో దాంట్లో 18 ఇంచులు మళ్ళీ ఖర్చులకి ఒక 3 ఇంచులు తీసుకోండి. యాక్చువల్గా ఖర్చులకి 4 ఇంచులు తీసుకుంటాం కానీ అంత అవసరం లేదు, ఇది ఫుల్ సర్కిల్ వస్తుంది కదా కాబట్టి సాగుతుంది అనమాట, క్రాస్గా వేసాం కదా అందుకుని. 18 ఇంచులు వచ్చింది కదా నాకు ఫ్రంట్ వచ్చేసి, అదే మనకి నడుము వచ్చేసి ఫ్రంట్ 18 ఇంచులు, బ్యాక్ 18 ఇంచులు వచ్చింది. 18కి ఒక 3 ఇంచులు కలుపుతాను అంతే. ఇలా చూపించినట్టు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత
ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ వేసాను కదా, ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మిడిల్ నుంచి ఎంత వచ్చింది చూసుకుని ఇలాగా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. అప్పుడు మనకి నడుము దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, కిందకి దిగిపోయినట్టు ఉండదు. అలాగా ముందు కొంచెం ముందుకి ఇలాగా కలుపుకుంటూ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి నడుము లూజ్ అనేది మన ఖర్చులతో కలిపి వచ్చిందా లేదా. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజ్ దగ్గర నుంచి హైట్ నాకు వచ్చేసి 33 ఇంచులు, నేను ఒక 34.5 అలా తీసుకుంటున్నాను. పైన కింద ఖర్చులు కావాలి కదా, ఇలా చూపించినట్టు మెల్లమెల్లగా జరుపుకుంటూ వెళ్తూ ఉండాలి. పైన జరపాలి, కింద జరపాలండి ఇలాగా. ఓకేనా, ఇక్కడ పెట్టకపోయినా కార్నర్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు, ఆ మూలకు ఉంది కదా అక్కడి నుంచైనా పెట్టుకున్నా పెట్టుకోవచ్చు, మీ వీలుని బట్టి చూసుకోండి. అలాగా ఇలా కట్ చేసేయాలి. ఇది దీని హాఫ్ సర్కిల్ అంటారండి, 2 లేయర్స్ ఉన్నాయి కదా, అదే 4 ఫోల్డింగ్ చేసేసుకుని కట్ చేసుకుంటే ఫుల్ సర్కిల్. అది శారీ ఖచ్చితంగా కావాలి. ఇదేమో తాన్లో కట్ చేసిన పీస్ అనమాట. ఇలాగా కట్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోండి, ఎక్కడ కూడా అతుకు పడదు. ఇదిగోండి, ఇది వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉండి చూసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, ఇలా ఫోల్డ్ చేసుకుంటే నాకు కొంచెం ఇక్కడ ఎక్కువ వచ్చిందండి లైట్గా. సో ఎక్కువ తక్కువ అస్సలు రాదండి, మంచిగా వస్తుంది అనమాట నేను చెప్పినట్టు మీరు చేసుకుంటే. సో అయిపోయిందండి. ఇక్కడ మనం సపరేట్ చేసేద్దాం, ఫ్రంట్కి సపరేట్, బ్యాక్కి సపరేటు, అంతే ఇంకా అయిపోయినట్టే. మళ్ళీ లైనింగ్ క్లాత్ని కూడా సేమ్ అంతే, ఈ లైనింగ్ క్లాత్ని కూడా ఇలాగే ఫోల్డ్ చేసేసుకుని నేను షార్ట్ వీడియోలో షేర్ చేశాను మీకు. దీన్ని కూడా అంతే, 2 మీటర్లు కదా, ఇలా సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా సేమ్ ఇలాగే నడుము లూజ్ని 2 భాగాల కింద చేసేసుకుని హైట్ అంతా కూడా మీరు మార్కింగ్ వేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కన్నా లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువ ఉండేటట్టు చూసుకోండి, లేదంటే కింద కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఇలాగా చూసుకుని ఇంకొన్ని ఇలా క్రాస్గా దీన్ని కూడా సేమ్ అంతే, ఇలా క్రాస్గా తీసేసుకుని హైట్ ఇక్కడ నుంచి హైట్ ఎంత వచ్చిందో చూసుకోండి. నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను. దీన్ని హాఫ్ సర్కిల్ అంటారు, ఫుల్ సర్కిల్ అంటే 4 ఫోల్డింగ్ చేసుకుని ఫ్లోర్ మీద పర్చ్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టేసి జాయిన్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి ఇది హ్యాండ్ ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. ఇక్కడ కింద ఫోల్డింగ్ చేసి కుట్టేయటమే, పక్కనే ఇంకొక స్టిచ్ వేస్తున్నాను, బాగుంటుంది. ఇది కూడా అంతే, దీన్ని కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి. ఈ సైడ్ కూడా అంతే, ఈ సైడ్ కూడా సేమ్ ఇలాగే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా ఇలా పెట్టేసుకోండి, కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని చక్కగా నీట్గా ఎక్కడ సాగదీయకుండా కుట్టేసుకుని వెళ్ళిపోండి, సరిపోతుంది. ఈ మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి, మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. రెండోది కూడా అంతేనండి, సేమ్ రెండోది కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేసుకోండి. సాగదీయకండి, సర్కిల్ కదా మనం క్రాస్గా కట్ చేసినట్టు అనమాట, దీన్ని సాగిపోతుంది. ఇలా పెట్టేసుకుని రెండింటిని ఎక్కడ సాగకుండా అలా పెట్టుకుంటూ కుట్టాలన్నమాట. దీన్ని కూడా మిడిల్లో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేస్తాను, సరిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ కట్ చేసేసాను, బ్యాక్ నెక్ ఆల్రెడీ సెల్ఫ్ పైపింగ్ వేసేస్తున్నాను అనమాట. సెల్ఫ్ పైపింగ్ ఇలా నేను చూపించినట్టు క్రాస్ పీసులు ఆపోజిట్లో పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇలా జాయిన్ చేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుని పైపింగ్ కుట్టుకుంటాం కదా, అలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నేను చూపించినట్టు 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతే. రెండో సైడ్ కూడా కుట్టు వేసేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు డాట్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు క్యాన్వాస్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట. క్యాన్వాస్ తీసుకుని పైనుంచి 6 ఇంచులు 6.5 పెట్టున్నాను. 6.5 పెట్టేసి
విడ్త్ వచ్చేసి 3.5, విడ్త్ వచ్చేసి 3.5. ఇలాగా షేప్ ఇచ్చేసాను. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసానండి. ఇలా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని 2 కట్స్ వస్తాయన్నమాట. 2 ఇలాగ కట్స్ లాగా పెట్టేసుకుని దీన్ని ఇలాగనేసి ఇలా షేప్ తిప్పేసేయాలి. ముగ్గు మనం ఎలా పెడతాం అలా షేప్ తిప్పేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇలాగ నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇలాగా పైనుంచి స్ట్రైట్గా రావాలి, ఎందుకంటే మనం పైన షోల్డర్కి వెళ్ళిపోతుంది కదా ఖర్చు, తిన్నగానే ఉండాలన్నమాట. ఇలా చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. చూడండి ఎంత చక్కగా వచ్చింది. ఇక్కడ వెడల్పు ఏమన్నా ఎక్కువ అనిపిస్తే ఒక కుట్టు వేయాలి మధ్యలో. నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అందుకుని. అయితే దగ్గరికి అయ్యిందండి. సో అలా ఎక్కువ అయినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం లైనింగ్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకోకపోయినా కూడా నేను ఎలా కుట్టాలో కూడా చెప్తాను మీతోటి. దీనిపైన కరెక్ట్గా ఆ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర ఇలా మిడిల్లో రావాలి. నెక్ విడ్త్ అటు 3.5 ఇటు 3.5 ఉండాలండి. ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని చక్కగా ఇలా ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా పెట్టేసుకొని ఇక్కడ 3.5 అటు 3.5 ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం పక్క నుంచి ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోదాము. ఈ నెక్ దగ్గర తర్వాత వేయాలి, ఈ పక్కన జరగకుండా అనమాట. జరగకుండా కుట్టు వేసుకుంటూ ఇలా వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఒక పిన్ను పెట్టేసుకోండి కదలకుండా. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా సూదిని కిందకి దింపాలి, పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇలాగా ఇక్కడ కూడా అంతే. 3.5 దగ్గర ఉందో లేదో చెక్ చేసుకోండి. క్యాన్వాస్ కార్నర్కి వేస్తున్నాను, బాగా కార్నర్కి. ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపడమే. ఇప్పుడు కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి మొత్తం కూడాని. ఇలా ముందైతే ఇలా కట్ చేసుకుందాం, తర్వాత షేప్ ఇవ్వచ్చు. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకుందాం. ముందుగానే కట్ చేసుకోండి, ఇలా మిషన్ మీద కాకుండానే. ఈ కార్నర్లో పోగు బయటకు రాకుండా ఉండటానికి ఫోల్డ్ చేస్తాను. నేను మర్చిపోయాను, ముందే ఇలాగా ఫోల్డ్ చేసుకుంటేనే బెస్ట్. ఇక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది, నేను మర్చిపోయాను. ఐరన్ చేసుకోవాలండి ఇదంతా అయిపోయిన తర్వాత, లేదంటే మనకి నీట్గా కనిపించదు అనమాట. ఇప్పుడు కొంచెం క్లాత్ ఉంచుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా అంతా కూడా ఇలా మొత్తం నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేద్దాము. ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకుని ఐరన్ చేసేద్దాం. ఇలా అయితే నిలబడదు, ఐరన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే షేప్ నిలబడుతుంది. సో ఐరన్ కూడా అయిపోయిందని చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు డాట్లు వేసేద్దాం. ఇలాగా ముందు బాడీ పార్ట్ రెడీ చేసుకోవాలి. బ్లౌజ్ని ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి స్ట్రైట్గా. మళ్ళీ నేను ఇక్కడ స్లోప్ ఇస్తున్నాను చూసారా, అంటే కటింగ్ చేసేటప్పుడు షోల్డర్ వైపు కటింగ్ చేయడం మర్చిపోయాను, అందుకని ఇక్కడ స్లోప్ ఇస్తున్నాను షోల్డర్ వైపుకి, అంటే చంక వైపుకి అనమాట. నెక్ వైపు కాదు, చంక వైపుకి. నేను ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను, లోపల ఉన్నది మనకి ఖర్చు అనేది బయటకు రాకుండా ఉండటానికి. సో ఇది కూడా అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. నేను చెప్పాను కదా ఫస్ట్ బాడీ పార్ట్ని రెడీ చేసుకుందామని. ఇక లోత్ అనేది నేను తీసుకుంటున్నాను ఇక్కడే. ఇలా పట్టేసుకుని ఇలా లోత్ తీసేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ ఇలా పెట్టేసేయండి, రఫ్ ఇచ్చేసేయండి, నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే. రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసేయండి. ఫ్రంట్ లోతు తీసేసాను. ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు వీటినన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, ఇలాగా చూడండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలా మొత్తం కూడా ఇక్కడ నడుము దగ్గర కూడా ఇలాగా కుట్టుకుంటూ వెళ్తే ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట, సరిపోతుంది. అందుకనే నేను బాడీని రెడీ చేసుకుంటాను ముందుగా. తర్వాత వచ్చేసి రెండోదండి, ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడా కొంచెం ఓపెన్ చేసేసేయండి ఇలాగా. ఇక్కడ కూడా అంతే. ఓపెన్ చేసుకుని ఇప్పుడు ఈ పార్ట్ని, కింద ఉన్న పార్ట్ని జాయిన్ చేసుకోవాలి. సాగదీయకండి ఎక్కడని, సాగదీస్తే మాత్రం మనకి సరిగ్గా రాదు. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా. సో రెడీ అయిపోయిందండి. తర్వాత రెండో సైడ్ కూడా అంతే అలాగే తీసేసుకుని ఇప్పుడు జాయిన్ చేసేద్దామే. సైడ్ జాయింట్ ఎలా చేస్తాం, ఆల్మోస్ట్ సగం వరకు చేసేసాం కదా. ఇక్కడ టిప్పు ఉన్నది ఒకటి, మర్చిపోకండి టిప్పు, స్కిప్ చేయకండి. ఇక్కడ అన్ని లేయర్స్ని పట్టుకుని, కింద ఉన్న 2 లేయర్స్, పైన ఉన్న 2 లేయర్స్ని పట్టుకుని ఒక 3 ఇంచుల వరకు కిందకు వచ్చేసి అక్కడ రఫ్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ని తీసేసి, అంటే వెనక తోసేసి లైనింగ్ని ఇలాగా ఒరిజినల్ క్లాత్ని మాత్రమే కుట్టాలి. అప్పుడు మీకు ఇక్కడ కుచ్చు అనేది రాదనమాట. చాలామంది కుచ్చు వస్తూ ఉంటుంది, ఫినిషింగ్ నీట్గా రాక. ఇదైతే ఇలా చేస్తే కుచ్చు రాదండి, కుచ్చు కింద రాదనమాట, మంచి నీట్గా స్ట్రైట్గా వస్తుంది. ఇది అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ కొంచెం కట్ చేసుకోండి, ఎందుకంటే మనకి కుట్టేటప్పుడు సాగుతుంది కదా, కిందకి దిగినట్టు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఈసారి ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా ఈ ఒరిజినల్ క్లాత్ని లోపలికి తోసేసి లైనింగ్ క్లాత్ని కలిపేసేయండి. సైడ్కి మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. అయిపోయిందండి ఇది కూడా. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది, ఎందుకంటే అక్కడ అతుకులు పడ్డాయి అనమాట, అందుకుని. ఇప్పుడు కార్నర్కు కుట్టు వేసేసుకుని మంచి నీట్గా కట్ చేసుకోండి, ఫినిషింగ్ బాగుంటుంది. సో రెండో సైడ్ కూడా అంతే. ఇంకా కింద గేరా దగ్గర విషయానికి వస్తే మాత్రం ఒరిజినల్ క్లాత్కి నేనైతే పీకో చేస్తాను. సాగదీసి పీకో చేస్తే మనకి కర్ల కింద వస్తుంది అనమాట. ఇంకొకటి మనకి లైనింగ్ క్లాత్ ఉంది కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసి కుట్టేస్తాను లైనింగ్ క్లాత్ని మాత్రం. ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడా అంతేనండి. చూసారు ఎంత ఈజీగా అయిపోయిందో. ఫైనల్ లుక్ చూపిస్తాను. వేసుకున్న తర్వాత కూడా ఫిట్టింగ్ అంతే బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.